మిత్రులు ఓపికగా వినాలని కోరుతున్నా. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలో అంకోల్ గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. ఆ ఊర్లో మొత్తం ఉన్నది 784 మంది. ఒక్కడంటే ఒక్క ఎస్టీ ఓటర్ లేడు ఆ ఊర్లో. రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. ఇది ఏంది ఇది అంటే ఎంత సాంకేతిక పరంగా అసలు ఇదేమన్నా పనికొచ్చే రిజర్వేషనేనా? అట్లనే పెద్దకొడపతల్ మండలం దావన్ తండ ఈ పంచాయతీని ఎస్సీలకు రిజర్వేషన్ చేశారు. అక్కడ ఒక్కరంటే ఒక్క ఎస్సీ ఓటర్ లేడు. ఎక్కడికి వెళ్ళొచ్చి పోటీ చేయాలి ఎస్సీలు? మరి పోటీ చేస్తే ఆ గ్రామంలో ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? మాచారెడ్డి మండలం వడ్డెరగూడెం తండ మొత్తం ఊరంతా వడ్డెరలే ఉంటారు, అంటే బీసీలు ఉంటారు. అక్కడ సర్పంచ్ పదవి ఎస్టీకి వచ్చింది. మరి ఎక్కడి నుంచి ఎస్టీ వచ్చి అక్కడ పోటీ చేయాలి? ఎట్లా గెలవాలి? నాగర్ కర్నూలు జిల్లా ఇదైతే మరీ దారుణం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కుమ్మరోన్పల్లిలో ఇదివరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎవరు ఎస్టీలు లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. ఇక ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే, ఇదివరకే ఎన్నికలు జరగని ఆ గ్రామంలో మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఎస్టీకే రిజర్వేషన్ వచ్చింది. మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక? అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు, ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా, సరి చేసుకోవాలి కదా. అక్కడ కూడా జరగలేదు. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కెలపల్లిలో ఎస్టీ ఓట్లు 2 ఉన్నాయి. అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చారు, ఇంకో 2 వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చారు. ఇద్దరే ఉన్నారు, 3 ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఇది ఏం కుట్ర, ఇదేం పద్ధతి? ఇందుకోసమే మేమేం అడిగినామంటే, మీరు గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టండి, జనాభా వివరాలు ఇవ్వండి. ఇస్తే అక్కడ జనాభా ఎవరెక్కుంటే అక్కడ వాళ్ళకు ఓసీ లెక్కుంటే ఓసీలకు వస్తుంది, ఎస్సీ లెక్కుంటే ఎస్సీలకు వస్తుంది, బీసీ లెక్కుంటే బీసీలకు వస్తుంది. అలా పెద్ద విషయం ఏముంది? ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటే ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలకు చేస్తున్నటువంటి విధానాలు ఏంది? దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇంత పెద్ద లిస్ట్ ఉంది, 3 పేజీల లిస్ట్ ఉంది, ఎగ్జాంపుల్స్ తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది. అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇందుకోసమే మేము అడిగేది, పారదర్శకంగా ఉండాలి, డేటా బయట పెట్టాలి. మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా గొప్పగా 30 ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్ కి తీసుకొచ్చిన, ఎస్సీ వర్గీకరణ చేసిన అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండ్రు. ఇచ్చి మందకృష్ణ మాదిగ గారిని పిలుచుకున్నారు, శాల్వాలు కప్పిండ్రు, సన్మానం చేసిండ్రు. అందరం కూడా అనుకున్నాం మరి వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది, మంచి జరిగిందని. వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, వర్గీకరణ చేసినామని చెప్పారు. మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా? ఎస్సీ అని ఇచ్చేసిండ్రు. అంటే ఎస్సీల మాదిగలకు ఎన్నిస్తారు, మాలలకు ఎన్నిస్తారు, ఉపకులాలకు ఎన్నిస్తారు? అసలు వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు కొట్లాడింది ఎందుకు? అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగ బిడ్డలేంది? వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా? మీరు పెట్టినరు బిల్లు, పాస్ చేసిన అసెంబ్లీలో, మరి అది రిఫ్లెక్ట్ కావాలి కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా. ఎందుకైతే లేదు? అట్లా కానప్పుడు మీరు బిల్లు పాస్ చేసి ఏం లాభం? బిల్లు పాస్ కానటువంటి బీసీ దానికేమో మీరు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తారు. ఆల్రెడీ బిల్లు పాస్ అయిన ఎస్సీ వర్గీకరణేమో అసలు ఎస్టీ రిజర్వేషన్ జాబితాలలో ఎక్కడ ఉండనే ఉండదు. ఇక మిగతా మీరు అరకొరగా చేసినాయని తప్పుల తడగ్గా ఉన్నది. ఇట్లాంటప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్ళడం ఎట్లా? న్యాయం జరుగుతుందా? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. మేము తెలంగాణ జాగృతి నుండి ఒకటే డిమాండ్ చేస్తాం, ఇప్పటికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగన్ను బయట పెట్టండి. పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం, తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అన్నది. దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది. మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చేయరా? ఎస్ నో చెప్పండి అంతే. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీయే చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్, అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్ గా నిలబడి కొట్లాడిండ్రు.
మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ మరి ఈటెల రాజేంద్ర క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అదేవిధంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని 10 రికార్డుతోని బద్దలు